వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ గోబీ మంచూరియా. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తారండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. వీటిని ఏంటంటే ఇప్పుడు ఇలా నీళ్లు ఇలా కొంచెం నీళ్లు మసిలేటట్టు చూసుకొని మనం అంటే రోలింగ్ బాయిలింగ్ అనమాట, అంటే నీళ్లు బాగా మసిలేటట్టు చూసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు, ఎక్కువసేపు ఉడకకూడదండి, ఎందుకంటే మళ్ళీ మెత్తబడిపోద్ది, క్రిస్పీతనం పోద్ది. అందుకని మనం 1 నిమిషం సేపే ఈ నీళ్ళల్లో ఇలా కలియబెట్టేసి ఇప్పుడు వీటిని తీసేసుకుంటానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసేస్తాను. తీసేసి తర్వాత తీసేసిన వెంటనే ఇందులో చల్లటి నీళ్ళండి, మంచినీళ్ళు పోసి పెడతాం. ఎందుకంటే ఈ వేడికి మరింత ఉడికిపోకుండా మనం ఈ చన్నీళ్ళలో వేసేసామంటే, చన్నీళ్ళలో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని అంటే మామూలుగా వేడి నీళ్ళలో నుంచి చన్నీళ్ళలో ఎందుకు వేసుకుంటామంటే ఎక్కువ ఉడికిపోకుండా నార్మల్గా అయిపోయేదానికి. ఇప్పుడు ఇందులో మొత్తం తీసేస్తానండి. తీసి పెట్టి ఇప్పుడు ఇందులో కార్న్ పౌడరు ఒక 2 స్పూన్స్, 2 స్పూన్లు కార్న్ పౌడర్ వేసాను. 1 స్పూను మైదా పిండి, అంటే హాఫ్ అన్నమాట. కార్న్ పౌడరు 2 స్పూన్లు వేస్తే మైదా పిండి 1 స్పూన్ వేసాను. ఇది సాల్ట్ తగినంత, కొంచెం మనకి ఎంత కావాలో లైట్గా కలుపుకోవడం. ఇందులోనే కొంచెం కారం అండి, లైట్గా కారం వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తాను. చూడండి, దీన్ని ఇప్పుడు మనం ఆ పౌడర్ వేసుకున్నాం కదా, కార్న్ పౌడర్ మైదా పిండి అయ్యి ఇలా కొంచెం వాటర్ వేసానండి, అంటే మరీ ఎక్కువ వేయకూడదు, జారు అవ్వకూడదు. కొంచెం నీళ్లు కలిపి, ఎందుకంటే ఆ పిండి అంతా వీటికి కోటింగ్ ఇలా వచ్చేయాల. ఇది మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా మరిగిన దాకా చూసుకోవాలా, అంటే ఫ్రై అయ్యేదానికి వేడి సరిపోయేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇది ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి, బాగా అదొక 10 నిమిషాల సేపు నానబెట్టాను. ఇప్పుడు ఇందులో వేసేస్తానండి. ఒక్కొక్కటి వేసుకుంటే మనకి నీట్గా వస్తాయండి. ఇలా మనకి 2 సార్లు వేసుకోవడానికి సరిపోతాయండి. ఇవి కావాల్సినంత వరకు, స్థలం ఉన్నంత వరకు వేసేసుకోవాలా పాన్లో. ఇవి కొంచెం దోరగా కలరు నేను చూపిస్తానండి తీసేటప్పుడు, కొంచెం దోరగా ఫ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు, ఈ కలర్లోకి వచ్చేటప్పుడు చూసుకొని మనం తీసేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత అయిపోయిన తర్వాత ఇంకొకసారికి మనకు సరిపోతాయి. సేమ్ ఇదే విధంగా మిగిలిన గోబీ అంతా ఇలాగే వేయించేసుకుంటాను. సేమ్ ఇలాగేనండి, ఈ కలర్లోకి వచ్చేదాకా ఇందాక కూడా చూపెట్టామనుకోండి, సేమ్ ఇలాగే మనకి 2 సార్లుగా వచ్చింది కాబట్టి వేసుకుంటున్నాము. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటున్నామండి. సేమ్ ఇలాగే. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టానండి, ఎందుకంటే ఇప్పుడంతా మనం ఇప్పుడు గోబీ తయారు చేసుకున్నాం కదా, దాన్ని అంతా సాసింగ్ చేస్తాం కదా, అందుకని ఒక 2 స్పూన్లు వచ్చేటట్టు ఆయిల్ వేస్తానండి. ఈ ఆయిల్ కొంచెం కాగనిచ్చి ఇందులో కొంచెం ఆయిల్ కాగింది. ఇందులో వెల్లుల్లి ఒక 5 వెల్లుల్లి తీసుకున్నాం, సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి, వేసాను. ఇందులోనే ఇప్పుడు 1 పచ్చిమిర్చి చిన్న పీసెస్ చేశాను. ఒక చిన్న ఉల్లిగడ్డని తీసుకొని చిన్న ముక్కలుగా చేసేసాను. ఈ మూడింటిని బాగా కొంచెం ఉల్లిపాయ మగ్గేదాకా, అంటే కొంచెం లైట్గా మెత్తబడేదాకా వేగనిద్దామండి. మనకి
ఉల్లిపాయ కొంచెం మెత్తబడింది చాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను కార్న్ పౌడరు, 2 స్పూన్లు వాటర్ వేసి కలుపుకున్నానండి. మంచినీళ్ళలో కలుపుకున్నాను. కొంచెం కార్న్ పౌడర్ అండి, అంటే ఈ మసాలాకు కూడా కొంచెం కార్న్ పౌడర్ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొంచెం వేగనిస్తానండి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలా. ఇప్పుడు ఇందులో టమాటా సాస్ అండి, 2 స్పూన్లు. అంటే మనం మీడియం సైజు గోబీని తీసుకున్నాం కదండి, క్యాలీఫ్లవర్ని, అందుకని 2 స్పూన్లు టమాటా సాసు. ఇందులోనే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండి. మీరు గ్రీన్ ఉన్నా వేసుకోవచ్చు, మా దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంది కాబట్టి అది వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోనే సోయా సాస్, 1 స్పూను సోయా సాస్ వేసేసుకోండి. ఫైనల్గా ఇది వెనిగర్ అండి, కొంచెం 1/2 స్పూన్ వెనిగర్ వేసేసుకొని బాగా మొత్తాన్ని ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. ఈ సాస్ మిశ్రమం అంతా బాగా ఆయిల్లో వేగిందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ గోబీ ముక్కలనంతా ఇందులో వేసి బాగా ఒక 2 మినిట్స్ పాటు కలిపేసుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే ఈ సాస్ అంతా ఈ గోబీ ముక్కలకి బాగా అంటుకుంటుందండి, బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రతి చోట మనం ఏ మాల్కి పోయినా ఎక్కడికి పోయినా ఈ సాసులు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి, మామూలుగా అయితే ఈ సాసులు ఇవన్నీ ఎక్కడలే మనకు తలనొప్పి అనిపిస్తుంది. అదేం లేదు, ఇప్పుడు ఎక్కడ పెట్టినా మనకు దొరుకుతున్నాయి. ఏ షాపుల్లో అయినా ఈ సాసులు అన్నీ అమ్ముతున్నారు కాబట్టి మనం ఈజీగా ఈ గోబీ మంచూరియాని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఈ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తగ్గిందండి. అంటే మనం ఎందుకు సాల్ట్ వేయలేదంటే ఎక్కువ ఫస్ట్లో కలుపుకున్నదేనండి. ఈ సాసుల్లో ఆల్రెడీ కొంచెం మనకి సాసుల్లోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి అందుకని వేయలేదు. ఇప్పుడు కొంచెం వేసాను. మామూలుగా అయితే దీంతో స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటారండి. ఇప్పుడు మనకి దొరకలేదు కాబట్టి మేము కొంచెం కొత్తిమీర అండి చిన్న చిన్న పీసెస్గా ఇందులో వేసేసుకుంటాను. కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంతేనండి, మనకి గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇంకా చిన్నగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వచ్చింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్కి వస్తాయి.